అయ్యో లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం పదండి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు పాపలు. ఇప్పుడు వీళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా చెప్పమా? అరే అదండ్రా జిప్సీ ఇక్కడే ఉన్నదంటే వాళ్ళు లోపల ఉండుంటారా. అదండ్రా అదనరా మామా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదురా. ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ ఆ బ్యూటీస్ అటాక్ చేస్తారన్నమాట. ఐడియా. వివేకు ఆ అమ్మాయిల ముందు వీళ్ళని కుమ్మేస్తే పాపలు నీకు ఫ్లాట్. ఇక్కడ జరగాలాడేస్తున్నారా? పాపలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెగ మూడు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే మీరేమన్నా మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసుకుంటారా చిరాగ్గాను? చూడండి అబ్బాయిలు, మీరు మాతో జలకాలాడడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. కాకపోతే ఇదంతా మనకు అవసరం అంటారా? వీడొకడు లోటేజ్ నాయాల. మీరు కానివ్వండి. చూడండి, ముందు మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు చూడవే, వాళ్ళు ఎలా కూతుర్లా తయారై వస్తారు. నువ్వు చెప్పినట్టే డ్రెస్ పవర్ మట్టుకు నాదే రే, దాని జోలికి ఎవరు పోకండి రోయ్. హాయ్ గేట్. రే పక్కనాయాలా, మేము నీకోసమే వెతుకుతున్నారా. కరెక్ట్ టైంకి దొరికావురా. మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకింత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు. ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగ్లా పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాకౌట్. తొందరగా వెళ్ళిపోతాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తినేవాడు ఒకడుంటే వాడు మోకాలు తినేవాడు ఇంకోటి ఉంటాడు రా. దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. దాంట్లో ఉందండి, ఆపదలో ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రీఛార్జబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ కంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలా? మా ఇంటికి. ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మొహాలు. మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే ఆయన అబ్బా మీరు రండి. అయ్యో దున్నపోతు లాంటి పర్సనాలిటీలు పెట్టుకొని ఆఫ్టర్లకు చిట్టెలుగా చేతిలో తన్నులు తిని ఇలా బట్ట లేకుండా అవమానంగా ఉందిరా. టెన్షన్ పడకు. ఒక్కోసారి తన్నులు ఒంటికి అప్ప మంచిదే. అబ్బా అన్నా వాడేనన్నా. బతుకుంటే బొచ్చేనా అమ్ముకొని బతుకొచ్చు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదన్నా. చూస్తాను ఏంటిలో వచ్చారు, చూసారు, మారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోలా గోలాని. ఏట్రా నీ పిల్లం చెప్పేది నిజమేనా? ప్రతిరోజు నువ్వు తాగొచ్చి తంతనవట. తప్పు నాది కాదండి, నా కాలు తంతుందండి. ఏ ముగ్గులు ఇరిగేటట్టు తంతనవట. అది కూడా నా కాలే తంతుందండి. అంటే నీ కాలదే తప్పంతావు. ఏట్రా అన్ని తప్పులు చేసిన కాలే ఆనికిరా నరికి సెల్లో వేసి. ఆగండి ఆగండి బాబు, మీకెందుకు ఆశ్రమ? నేనే నా కాలు తీసి ఇచ్చేస్తాను.
ఏంట్రా నీ ఏ అబ్బా చెక్క కాలు ఎట్టేసుకొని డ్రామాలు ఆడుతున్నావురా రేయ్ ఆ రెండో కాలు కూడా నరికి నన్ను క్షమించండి బాబు, నా తప్పేం లేదండి. ఈ హెడ్ గారు డబ్బులన్నీ తీసుకుని ఈ నాటకం ఆడమన్నారండి. బుక్ చేశాడు. చూడండి రేయ్ ఈసారి గనక ఏదైనా జరిగినది అనుకో ఆ రెండో కాలు కూడా నరికి పారేస్తాను. ఈ కాల్ని నీ మూవిని అట్టుకో. అలాగే సార్. యారా ఎంత నొక్కేసినావు ఏంటి సార్ అది సరేనేరా నొక్కిందేదో నొక్కేసినావు కదా కొత్త వాషింగ్ మిషన్ అట్టుకెళ్ళి నా సెకండ్ సెటప్ ఇంట్లో ఎట్టేసిరా చెప్పింది చెయ్యా. అలాగే సార్. హలో సార్ మీకే సార్. ఎవరు రాడు అలా ఇక్కడ యాసైని అక్కడ ఎవరు ఎస్పీ గారు మీరా? ఓకే సార్ నమస్తే సార్ చేసేస్తాను సార్. అలాగే అలాగే బుక్ చేసేస్తాను సార్. సత్తు ప్రమాణకంగా సార్. ఈ కేసులేటో ఈ గొడవలేటో ఈ బుక్స్ వేయడాలేటో ఏటి అర్థం సార్ కావట్లేదు. మీరేం టెన్షన్ ఇవ్వకండి సార్, కొంచెం చెవిలా పడేస్తారా? ఏటో అనుకున్నాను రా ఓ మినిటర్ రికమెండేషను కొట్టోడివి పనికి మాలోడివి అనుకున్నాను. పర్లేదు రోయ్ మంచి ఐడియా ఇచ్చినావు. బాబా సిగ్గుతో చచ్చిపోతున్నారా బాబు. అరే ఎంత పని అయిందిరా, వేసుకుందామంటే బట్టలు లేవు, కొనుక్కుందామంటే డబ్బులు లేవురా. డబ్బులతో పనేంట్రా? నేను అక్కడ అరే మామ ఎక్కడిరా? దెబ్బలు తింటే తిన్నాం గాని ఆ అమ్మాయిల దగ్గర నీ నగలు నొక్కేశానుగా. అబ్బా అబ్బా నీ అబ్బా. అరే ఇప్పుడు మనకు బట్టలేనారా? బట్టలతో పనేంట్రా? ముందుకెళ్తే ఒక ఇల్లు ఉంటుంది, అల్లకెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకోవచ్చు. పదండ్రా. తేతడి పోచమ్మ గుడి. ఏమిటి బాబు మీ బాడీ ప్రదర్శనలు బహుసిగ్గుగానున్నది. ఎక్సర్సైజ్ చేద్దామని జిమ్ కోసం ఎతుకుతున్నాం. అయితే నాతో రండి. అరే తడి వాడు అదో టైప్ లో ఉన్నాడ్రా. వాడు ఏ టైప్ అయితే మనకెందుకురా, మనకు కావాల్సింది బట్టలు. కానీ కొంపదీసి వాడు ఆ ఇంటి కనుక తీసుకెళ్తే వాడు గాని వాళ్ళ ఇంటికి గాని తీసుకెళ్ళాడు అనుకో, అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముంటుందిరా. రండి. అమ్మో వీడేంట్రా మాడాల తేడాగా ఉన్నాడు. అకాయ్ 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 ఎంతమంది బయలుచ్చారు చూడు. అక్క వాళ్ళంతా వేస్ట్ గిరాకులే, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా లేవు. వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు చూడు, అందరూ అపర కుబేర తమ్ముళ్ళలా ఉన్నారు. అయ్యో బయట ఎండగా ఉంది, లోపలికి రండి బావలు. రండి బాబు లోపలికొచ్చి మసాజ్ చేయించుకోండి. మేమిప్పుడు స్నానాలు చేయాలి, బట్టలు వేసుకోవాలి. చేద్దురు గాని బాబు ఒకేసారి ఆ పని అయ్యాక స్నానం చేసి బట్టలేసుకుని. అక్క వీళ్ళకి అప్రెంటిస్లు పనికిరారు, ఆ సీనియర్లు ఉన్నారే వాళ్ళైతేనే కరెక్ట్ గా సరిపోతారు. అమ్మాయి గజం పర్వతం. రండి. నచ్చారా బాబు? అయితే నగలు ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళండి. నగలంట్రా? నగలే కదరా. ఆగిపోండి అంతే. వీళ్ళంతా మన కస్టమర్లేనా? పదండ్రా. చూడు లక్ష్మే నన్ను ఏడ్చేయమంతావు పై నుంచి ఒకటే ప్రెజరు 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 కేసు బుక్స్ చేయండి బుక్స్ చేయండి బుక్స్ చేయండి అని. అందుకని తప్పలేదు. ఏట్రా నా లాటి పెట్టుకున్నావు? సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. ఈ కొంపకు వచ్చిన వాళ్ళందరూ ఇటువంటి కబుర్లే దొబ్బుతారా? తీసుకెళ్ళడా ఏంటి మీకు పొట్టేటి చెప్పాలా? రండి. అందరూ వరుసగా నించోండ్రా. సార్ పాపలను లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేయమంటారా? ఏటో అనుకున్నాను కానీ నువ్వు చాలా డెవలప్ అయిపోయినావురా. ముందాలని అట్టికెళ్ళి నా పర్సనల్ రూమ్ లో ఎట్టి మర్యాదలు చేస్తా ఉండు, నేను వచ్చి గడియాడతా. చెప్తాను. ఇంకా నిలబడి చూస్తున్నా వేట్రా.
మర్యాదగా నగలన్నీ తీసి ఏడెట్టుకోండి. సార్ మీరు అనుకున్నట్టు ఎన్ని ఒరిజినల్ నగలు కాదు సార్, ఉత్తుత్తి నగలు సార్. ఏ ఆడోళ్ళ దగ్గర కొట్టుకొచ్చినారా ఈ మహారాణి నగలు? మర్యాదగా తీసి ఎడతారా లేదా? ఏరా ఏరాగా చెప్పాలా నీకు? తీసి ఎట్టవేట్రా? సార్ ఈ నగలు మీకు అవసరం అంటారా సార్? ఈడెవడ్రా బాబో తెక్క తెక్కగా మాట్లాడేస్తున్నాడు, ఈ నేటి చెయ్యాలరా సార్ మీ పేరు తిక్కారా అగా? ఒరే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరగరా సార్. అది తీరుగా బాబు. సార్ ఎట్లాగూ మా నగలని ఇచ్చేసాం, కనీసం బట్టలైన ఇప్పించండి సార్. బట్ల బట్ల ఒరే మీకు బట్టలు ఇవ్వకుండా ఎట్టా ఉంటానరా? ఒరే 101 సార్ ఏట్రా నీ వాలకం సొత్తుంటే మర్యాదలు బాగా చేసినట్టున్నావు. లేదు సార్, మీ పర్సనల్ రూమ్ లో గాలి ఆడట్లేదు సార్. సరేనే నా పర్సనల్ రూమ్ లో నుంచి బట్టలు అటుకురా. సార్ ఆ బట్ల అలాగే సార్. ఏరా వీడికి ఏటైనదిరా అలా పడిపోనాడు? ఏమైందంటారేంటి సార్? ఈ కప్పు భరించలేక మా వాడు కోమల్లోకి వెళ్ళిపోయాడు. వద్దు సార్, మీరు వద్దు, మీ బట్టలు వద్దు, మమ్మల్ని వదిలేయండి సార్. కొనుక్కుంటే బస్ స్టాండ్ దగ్గర పాత బట్టలు కొనుక్కొని బతుకుతాం కానీ ఈ బట్ట మాత్రం వద్దు సార్. ఏమండి మీ ఇంట్లో వాళ్ళు? భయం ఎందుకు, నేనున్నానుగా, మీరు రండి. మా డాడీ ఏమనరు. డాడీ ఏమ్మా? ఇతని పేరు వివేక్. నమస్కారం అండి. నన్ను నా ఫ్రెండ్స్ ని రౌడీల నుంచి కాపాడారు. చాలా మంచివారు డాడీ. అందుకే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగే లంచ్ కూడా. నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా. వెళ్ళు బాబు, అబ్బాయిని లోపల తీసుకెళ్ళమ్మా.